హలో అండి. ఇప్పుడు టైం అయితే వచ్చి ఎగ్జాక్ట్‌గా 11 అవుతుంది నైట్. సో, నేనైతే ఈరోజైతే ఏం చదవలేదు మార్నింగ్ నుంచి. ఐ జస్ట్ టుక్ ద రెస్ట్. అంటే లాస్ట్ నైట్ కూడా నేను 5 వరకు చదువుకున్నాననమాట. సో, టైంలో పడుకున్నాను 2 అవర్స్. సో, అదే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే నాకు టైం అసలు దొరకట్లేదు. అందుకని నేను లేట్ నైట్స్ ఉండి చదవడానికి ట్రై చేస్తున్నాను మోస్ట్‌లీ. అండ్ టైం అయితే ఇప్పుడొచ్చి 11 అవుతుంది కదా! ఇప్పుడైతే నా ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెషన్ వచ్చి యాక్చువల్లీ ఈరోజు ఎకనామీ చదువుతున్నా. సో, ఎకనామీలో నేను చదివే టాపిక్ వచ్చి అగ్రికల్చర్ టాపిక్ ఈరోజు. అండ్ అగ్రికల్చర్లో లైక్ అగ్రికల్చర్ టాపిక్కి 3కి డివైడ్ అయ్యింది. సో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. సో, పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు పార్ట్ 2కి వెళ్తున్నాను. పార్ట్ 2 కంప్లీట్ చేస్తాను మోస్ట్లీ ఈరోజు. చూద్దాం ఎలా వెళ్తుందో. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ సెషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో, వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అగ్రికల్చర్ టాపిక్ నుంచి చాలానే వచ్చాయి. సో, నేనైతే అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవుతున్నాను. మీలో చాలామంది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని చెప్పండి, ఇంపార్టెంట్గా ఏం చదవాలి సబ్జెక్ట్ వైజ్ చెప్పండి అని అంటున్నారు. సో, నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరో చెప్తారని వెయిట్ చేయొద్దు. మీ అంతటికి మీరే ఆలోచించండి. ఏది వచ్చి మన ముందు ఉండదన్నమాట. మనంతటికి మనమే ఆలోచించి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి. సో, అదే మనం చేయాల్సిన పని. దాన్ని బట్టే మనకి క్రిటికల్ థింకింగ్, అనలైజింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని బట్టే మనం ఇంటర్వ్యూలో కానీ తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు కానీ మన ఆలోచన వెళ్తుంది. అలాంటప్పుడు మీరు ఒకళ్ళు ఇస్తారు అని చెప్పేసి ప్రిపేర్ అవ్వకండి. ఎందుకంటే ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కానీ మీకు సెట్ అవ్వండి అట్లాంటి టాపిక్స్. లైక్ ఇప్పుడు మీ టాపిక్స్ నేను ఒకటి చెప్పాను అనుకోండి, ఇన్ కేస్ ఆ టాపిక్స్ ఏమీ రాలేదనుకోండి, చెప్తే మీరే రివర్స్లో అంటారనమాట, ఏమి అక్క నువ్వే చెప్పావు దాని నుంచి ఏం రాలేదని చెప్పేసి. అవన్నీ ఎందుకు, మీరే సొంతం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బట్టి అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. సో, ఎకనామీ అయితే ప్రస్తుతానికి 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1 అవర్లో నాకు అంటే 11కి స్టార్ట్ చేశాను కదా. సో, ఎప్పుడో తిన్నాను 8 o'clockకి. మళ్ళీ ఆకలి అవుతుంటే వెళ్ళి మ్యాగీ చేసుకుందాం అనుకున్నా. సో, మ్యాగీ అయితే చేసుకొని దాన్ని కూడా తినేసాను. సో, ఇక్కడైతే మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నా. సో, అదైతే పూర్తిగా వినండి. డాల్వో ఏఐ ఇప్పుడు చాలా న్యూ ఫీచర్స్తో వచ్చిందనమాట. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. యూపీఎస్సీ జీపీటీలో మీరు ఏది కావాలంటే అది అడిగారని అంటే డీటెయిల్గా ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి మీరు అడిగిన దానికి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెయిన్స్ ఇవాల్యుయేటర్ చెక్ చేసామనుకోండి. మెయిన్స్ ఇవాల్యుయేటర్లో మీరు ఏ పేపర్ నుంచి క్వశ్చన్ రాశారని సెలెక్ట్ చేసుకొని 10 మార్క్స్, 15 మార్క్స్, 20 మార్క్స్ సెలెక్ట్ చేసుకొని స్టాండర్డా, క్రిటికలా, ఫాస్టా ఇవాల్యుయేట్ చేసేదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇవాల్యుయేషన్ అనేది చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఇవాల్యుయేట్ చేసి మార్క్స్ అంటే బాడీకి ఎంత, కంక్లూజన్కి ఎంత, ఎక్స్ప్లెనేషన్కి ఎంత, ఇంటర్వ్యూకి ఎంత అని చెప్పేసి మనకి డీటెయిల్గా మార్క్స్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి యాడ్ చేయాలి, ఏ రిసోర్సెస్ నుంచి ఈ సర్టెన్ క్వశ్చన్ని మనం చదవాలి, ఏ టాపిక్ని కవర్ చేయాలి అని డీటెయిల్గా అనాలిసిస్ చేసి ఇవాల్యుయేట్ చేస్తుంది. సో, చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూసినట్టుగానే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది. అండ్ మీరు ఒక ఆన్సర్ అయినా లేదా బల్క్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మాక్ టెస్ట్కి వస్తే ఇక్కడ మాక్ టెస్ట్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అయినా లేదా ఏఐని క్రియేట్ చేయమన్నా క్రియేట్ చేసి ఇస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ ఇక్కడ చూసినట్టుగానే. అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్కి వస్తే అప్డేటెడ్గా అంటే ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఉంటాయి. అండ్ లేదంటే మీకు డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని చదువుకోవచ్చు. ఇది మన ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది. లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇప్పుడే మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో, అండి మ్యాగీ అయితే చేసేసుకుంటున్నాను. ఎంతలో త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్లో చేసేసుకొని తినేయడం కూడా జరిగిపోయిందనమాట. తినేసిన తర్వాత నేను ఏమనుకుంటున్నా, ఎకనామీయే కంటిన్యూ చేద్దాం, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఎంసీక్యూస్ కానీ సాల్వ్ చేద్దాం అనుకున్నా. సో, ఎంసీక్యూస్ కోసం నేను ఈ బుక్ యూస్ చేసిన ఓస్వాల్ వాళ్ళది. సో, ఇందులో 1000+ ఎంసీక్యూస్ అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఈ బుక్ వచ్చి ఓన్లీ ఎకనామిక్స్ సంబంధించి అట్లా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులోనే సొల్యూషన్స్ కూడా ఉంటాయి అండ్ ఇందులోనే ఎంసీక్యూస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 1000+ ఎంసీక్యూస్ అంటే మోస్ట్లీ మనకి ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ అన్నీ, సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోయి ఉంటాయి కదా. సో, ఈ బుక్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే సరిపోతుంది అని నా ఒపీనియన్. మీకు ఎలా ఉందో మీరు ఏ బుక్ రిఫర్ చేస్తే అది రిఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఇది పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి మన ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాగే. అండ్ ఇక్కడైతే నేను సాల్వ్ చేస్తున్నాను. అగ్రికల్చర్
అగ్రికల్చరే చదువుతున్నాను కాబట్టి అగ్రికల్చర్, ఆ తర్వాత పావర్టీకి సంబంధించిన టాపిక్, ఇట్లా మనకి డిఫరెన్షియేట్ చేసి టాపిక్స్ ఇచ్చారు కాబట్టి నేను ఆ 2 టాపిక్స్ని ఈరోజు కవర్ చేద్దాం అనుకున్నా. అందులో ఒక 20 క్వశ్చన్స్, ఇందులో ఒక 20 క్వశ్చన్స్ అని చెప్పి. సో అలా అగ్రికల్చర్ అండ్ పావర్టీకి సంబంధించిన టాపిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత వెనక సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటున్నాను, కరెక్ట్ అయ్యాయా రాంగ్ అయ్యాయా, కరెక్ట్ అయినా ఎందుకు అయ్యాయి, రాంగ్ అయినా ఎందుకు అయ్యాయి అని చెప్పేసి. అండ్ అలా మనం ఏమైనా బుక్లో మిస్ అయితే అవి ఇక్కడ కవర్ అయిపోతాయి ఎంసీక్యూస్ ద్వారాగా. అండ్ ఇక్కడ ఈ రోజుతో ఇదే ఫైనల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. నైట్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పడుకున్నానండి. చాలా నిద్ర వచ్చింది, ఎందుకంటే మళ్ళీ ముందు రోజు 5 వరకు అట్లా మెలుగుతూ ఉన్నా కదా, సో ఇట్లా బ్యాలెన్స్ అవ్వట్లేదు. నేను పడుకునే ముందు అలారం పెట్టుకొని పడుకున్నాను 5:30కి లేవాలని చెప్పి. సో 5:30కి లేవలేకపోయినా 5:40 అట్లా అయిందనమాట లేచేసరికి. అలా లేచి ఇంకా వచ్చేసరికి అసలు లైట్ కళ్ళలో పడుతుంటే చూడలేకపోయాను. ఎక్స్పీరియన్స్ అంటే చాలా రోజుల నుంచి నేను అసలు లేవలేదు కదా ఇట్లా ఎర్లీ మార్నింగ్, అండ్ ఈరోజే స్టార్ట్ చేశాను లేవడము. ఏమో ఎట్లా వెళ్తుందో చూద్దాం, నాకు ఎట్లా అంటే వీలుగా ఉంటుందో అట్లా ఫాలో అవుతాను. అలా ఇంకా లేచేసి మళ్ళీ మార్నింగే ఆంథ్రోపాలజీ చదువుతున్నాను. ఆంథ్రోపాలజీ కూడా చాలా ఉందండి చదవాల్సింది, సో అదే కంటిన్యూ అవుతుంది ఆంథ్రోది. అండ్ ఇంకా ఎంతో టైం లేదు, లిటరలీ చాలా అంటే చాలా భయం అవుతుంది. ఏమో ఎలా వెళ్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే నా 100% ఇస్తున్నానని చెప్పి ఇంకా ప్రిపరేషన్లోనే వెళ్ళిపోతున్నాను సీరియస్గానే. అండ్ 5:30కి అయితే లేచి చదువుకుంటున్నా. కొంచెం సేపట్లో 7 వరకు చదువుకున్నాను. చాలా రోజులు అవుతుంది కదా ఈ టైంకి లేవక. మళ్ళీ నిద్ర వస్తుంటే కొంచెం సేపు వెళ్ళి పడుకున్నా. ఈలోపే మా బాబు కూడా లేచాడు. తన కోసం ఎలా అయినా లేవాలి కాబట్టి ఒక 1 అవర్ అట్లా పడుకొని ఇంకా లేచి ఇంట్లో పని చేసేసుకున్నాను అనమాట. అలా నా స్టడీ ప్యాటర్న్, నా స్టడీ షెడ్యూల్ అయితే వెళ్తుంది. మీలో చాలామంది అడుగుతున్నారు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అక్క అని. నాకే తెలియదండి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. టైం దొరికినప్పుడల్లా, చదవాలనే ఇది ఉన్నప్పుడల్లా నేను టైంని తీసుకొని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ వీలైతే వీడియోస్ తీస్తున్నాను, లేదనంటే ఇంకా మోస్ట్లీ ఇగ్నోర్ చేసి చదువుకుంటున్నాను అనమాట. ఇలా అయితే వెళ్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఎలా వెళ్తుంది టైం టు టైం అని అంటే చెప్పలేను, ఎందుకంటే నాకే ఒక టైం లేదు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.